విజయనగర సామ్రాజ్యంలో ముఖ్యంగా 4 వంశాలు కలవు, అనగా 4 డైనెస్టీస్ కలవు. అందులో ఒకటి సంగమ, సాలువ, తులువ, అరవేటి. ముందుగా సంగమ వంశం. ఇది క్రీస్తు శకం 1336 నుంచి 1485 వరకు కొనసాగింది. హరిహర రాయల తండ్రి సంగముడు ఇతని పేరిట సంగమ వంశమని ప్రసిద్ధిగాంచింది. సంగమ వంశంలో మొదటి రాజు మొదట హరిహర రాయలు. ఇతని బిరుదులు పూర్వ పశ్చిమ సముద్రాధిపతి. ఇతని కాలంలో ఆఫ్రికా దేశానికి చెందిన, అనగా మొరాకో దేశానికి చెందిన ఇబన్ బటూటా అనే యాత్రికుడు మొదటి హరిహర రాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించాడు. ఇతని ఘనకార్యాలను బాగపల్లి శాసనం తెలుపుతుంది. తరువాత రెండవ రాజు బుక్కరాయలు 1. హరిహర రాయల తరువాత అతని సోదరుడైన బుక్కరాయలు రాజ్యానికి వచ్చాడు. మొదటి బుక్కరాయలు మహమ్మద్ షాల మధ్య మొద్గల్ కోట కోసం జరిగిన యుద్ధంలో బహమనీ సుల్తానులు ఫిరంగి దళాలను ప్రవేశపెట్టారు. భారతదేశంలో ఫిరంగి దళాలను ఉపయోగించి యుద్ధం చేయడం ఇదే తొలిసారి. తరువాత రాజు రెండవ హరిహర రాయలు. ఇతను కొండవీటి రెడ్ల పద్మనాయకులతో యుద్ధాలు చేశాడు.